ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో క్షేమంగా ఉంచి ఈ స్థలంలో కూడుకొని నాయన నీ జ్ఞానమైన మాటలు వినుటకు, నేర్చుకొనుటకు, నీ పక్షంగా కొన్ని మాటలు చెప్పటానికి నాయన మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన మీ కుమారుని ద్వారా తిమోతి పత్రిక వివరణ మేము విన్నాం తండ్రి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క మాట ఆలోచన చేసి మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా మేము ఈ భూమి మీద జీవించాలని తిమోతిని హెచ్చరించినట్లుగా అపొస్తలుడైన పౌలు గారు, అది కూడా మాకు కూడా ఒక హెచ్చరిక అని మేము నాయన గ్రహించి నీ కొరకు బ్రతికి నీవున్న నిత్య రాజ్యంలో ప్రవేశించేలాగున మా అందరికీ నీ కృప సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కృష్ణ చాలా కష్టపడ్డాడు, చాలా వివరంగా చెప్పాడు, చెమటలు పట్టేసి గంట సేపు చెప్పాడు. కానీ మంచి ఆసక్తిగా పాఠాలు చెప్పడంలో కూడా అతడు బాగా కష్టపడుతున్నాడనే చెప్పాలి. అందుని బట్టి ఎవరు ఎంత జ్ఞానం నేర్చుకున్నా మనందరం కూడా దేవుని ముందు విద్యార్థులుగానే ఉండాలి. గర్వం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో నాశనం వైపుకు వెళ్ళిపోతుందో అనేకమైన సంఘాలు మనం చూస్తున్నామండి. గర్వం అనేది రాకూడదు, జ్ఞానం రావాలి, గర్వం మాత్రం రాకూడదు. తర్వాత చాలా కాలం తర్వాత మన ఆదాము వచ్చాడండి, సంఘంలోకి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు అని నేను అనుకోలేదండి, వాస్తవం చెప్తున్నా. అతను అవ్వచ్చు, అతని ఇబ్బంది కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు, కానీ అంత జ్ఞానం తెలిసిన మనిషి తప్పిపోవడమే నా ఉద్దేశం. ఇంకా నేను చాలామంది చూశానండి, ఎంతో ఉత్సాహంగా భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి సంఘంలో ఉన్న వాళ్ళు ఆనమం లేకుండా తప్పిపోయిన పరిస్థితులను చూశానండి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి పాపం చేసినా క్షమిస్తాడు కానీ దేవుడు పూర్తిగా వాత వేయబడిన మనస్సాక్షి అన్నట్లుగా అసలు ఎన్నదంతా ఏమైపోయింది వాళ్ళ జీవితాల్లో అన్న బాధ. ఎక్కడోసాట ఎక్కడున్నా దేవుడి పిల్లలుగా బ్రతికితే, వాక్యం నేర్చుకుంటూ ఉంటే, దేవుళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే సంతోషమేనండి. ఇక్కడికే రావక్కర్లా. ఎక్కడ వాక్యంలో నువ్వు ఎదిగినా, ఎక్కడ జ్ఞానాన్ని సంపాదించినా దేవుళ్ళో మాత్రం స్థిరంగా ఉంటే అది సంతోషకరమైన విషయం అండి. ప్రియమైన దేవుని పిల్లారా, మొన్న నేను ఒక 3 మాటలు చెప్పానండి. దావీదు గారి గురించి, యోనా గారి గురించి, తర్వాత యోబు గారి గురించి, 3 గురించి చెప్పాను. ఆ రోజు సమయం చాలా ఎక్కువైపోయింది. ఇంకా 10 నిమిషాలు ఆ మాటలు చెప్పాలనుకున్నాను, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముగించేయడం జరిగిందండి. ప్రియులారా, ఈరోజు ఆ రోజు పాఠంలో దావీదు గారు చేసిన పాపమును మనం గురించి మాట్లాడుకుందాం. దావీదు గారు చేసిన పాపం గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆ పాపం అంటే, ఆయన భక్తి జీవితంలో దేవుణ్ణి ఎరిగి ఒక మంచి సైనికుడు, విశ్వాసుడు, ప్రభువు పట్ల విశ్వాసుడు, భక్తుడు అయిన యూరియా భార్యను, బెత్షెబాను తన భార్యగా చేసుకోవటం, ఊరియాను చంపించటం, ఇది దేవునికి ఘోరమైన అసహ్యకరమైన పాపమని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి నేను చెప్పానండి. దావీదు గారిని తప్పుపట్టాలి,
దావీదు గారు తప్పుని ఎత్తి చూపాలనే ఉద్దేశం మాత్రం కాదండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదు గారి గురించి ఇలా చెప్పానంటే అని కొంచెం బాధ కూడా కలిగిందండి. బాధ కలిగినప్పటికీ కూడా అతను చేసిన తప్పని దేవుడు రాయించాడు కాబట్టి ఇది మనకు ఒక పాఠం కింద, ఇది మనకి ఒక అనుభవం కింద. మనం పాపం చేసామండి, ఎన్నో పాపాలు చేసామండి. దావీదు ఆ పాపం తప్పునిచ్చి ఎక్కడ పాపం చేసినట్టుగా లేదు. మరి మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం? చాలా పాపాలు చేసాం. దావీదు గారు ఆ పాపం తప్పనించి మళ్ళీ పాపం చేయలేదు, పశ్చాత్తాపడ్డాడు. అక్కడతో దేవుడు శిక్ష విధించాడు, ఆ శిక్షను అనుభవించాడు. దేవునికి నమ్మకంగా బ్రతికాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుని చేత ఒక మంచి సర్టిఫికెట్ పొందినట్లుగా అక్కడ నుంచి దావీదు జీవితం కూడా దేవునికి సమర్పణ జరిగిందండి. దేవునికే సమర్పించుకున్నట్టుగా ఆయన జీవితాన్ని మనం చూడగలిగాం. ఆయన జీవించాడు, సంపూర్ణత కలిగి జీవించాడు. దేవుడు నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు అని చెప్పగలిగినట్లుగా ఆయన బ్రతికాడు. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు గారు రాసిన కీర్తనల్లో ఎక్కువ పశ్చాత్తాపం కనపడుతుంది, ప్రార్థన కనపడుతుంది, దేవుణ్ణి మహిమపరచడం కనిపిస్తుందండి. అంతేకాకుండా ఇప్పుడు మనం నేర్చుకోవచ్చు, ఎవరిలోనైనా సరే పాపం చేసావు, తప్పిపోయావు, సంపూర్ణమైన దేవునికి ఇష్టమైన మార్పు తర్వాత, తప్పిపోయిన తర్వాత పశ్చాత్తాపం చెంది దేవునికి ఇష్టమైన మార్పు పుట్టినప్పుడు దేవుడు నీ గత జీవితంలో చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోవడంటండి. ఎంత మంచి దేవుడు అండి. అప్పటి నుంచైనా సంపూర్ణమైన మార్పు కోరుకుంటున్నాడు. దేవుడు నీ గడిచిన జీవితంలో చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోవట్లా. నీ వర్తమాన జీవితం ఏంటి, నీ భవిష్యత్ జీవితంలో ఎలా జీవిస్తావు, దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నావా? అలా ఉంటే దేవునికి సంతోషం. అంతేగాని దావీదు జీవితంలో ఒకే ఒక్కసారి చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసే ఆలోచనతో మాత్రం కాదు. దీన్ని బట్టి మనం నేర్చుకొని మనం జాగ్రత్త పడాలంటే ఒక్కసారి నేను జ్ఞాపకం చేశానండి. ఎక్కడ నాకు బాధ కలిగిందంటేనండి, ఆ ముగ్గురు భక్తుల విషయంలో రాజ్యం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, దేవుని మందసము పట్టబడినప్పుడు, ఇశ్రాయేలు వారు యోధా వారు గుడారాలలో నివసించుచుండగా నేను నా భార్యతో నుండగలనా, నేను సుఖించగలనా? ఎవరన్నారండి? యూరియా అన్నాడు. ఎవరనాలండి ఈ మాట? దావీదు అనాలండి. మీకేంటి ప్రభు, మీరు ఇంట్లో ఉండండి, శుభ్రంగా సుఖించండి అని యూరియా అన్నప్పుడు దావీదు గారు ఈ మాట అనాలి. అటువంటి ఒక సైనికుడు చెప్తుంటే అది ఒక అవకాశంగా తీసుకొని దావీదు గారు ఇంత ఘోరమైన పాపం దేవుని దృష్టికి చేశాడండి. అంతేకాకుండా కంచె చేను వేసినట్లుగా రాజే తన సొంత మనిషిని, సొంత సైనికుడిని చంపించడం చాలా 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 దారుణం. అందుకే దేవుని శిక్ష దావీదు గారి మీదకి వచ్చిందండి, అనుభవించవలసి వచ్చింది. అంతేకాని వేరొకటి మాత్రం దావీదు గారి గురించి చెడ్డగా చెప్పాలనే ఉద్దేశం కాదు. అంటే ఒక స్త్రీ మీద ఉన్న వ్యామోహం ఇంత బలమైనదా? ఒక స్త్రీ వ్యామోహం ఇంత బలమైనదా? బలమైనదని చెప్పచ్చండి, బలమైనదే. ఇది అపవాది పడిన ఒక ఉచ్చు. ఆ ఉచ్చులో దావీదు గారు పడిపోయారు. మరి దీనికి మందు ఏంటి? స్త్రీ వ్యామోహం అంత బలమైనదే. దీనికి మందు ఏంటంటే, దీనికి మందు వాక్యానుసారమైన జీవితము, భయముతో కూడిన భక్తి ఉండాలండి. భయంతో కూడిన భక్తి. యేసోబు గారికి ఎలాంటి భక్తి ఉందండి? దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవునికి విరోధంగా పాపం చేయను అన్నాడు యేసోబు గారు. భయముతో కూడిన భక్తి అంటే అదండి. అటువంటి భక్తి, వాక్సానుసారమైన ప్రవర్తన మనకుంటే
ఈ భయంకరమైన ఈ బలమైన స్వీయ వ్యామోహం నుంచి మనం తప్పించబడతామని చెప్పడం జరిగింది. సంసోను గారు ఎంత గొప్పవాడండి. సంసోను గారు ఎంత గొప్పవాడు. నాజీరులు చేయబడిన దేవుడు నియమించిన ఒక న్యాయాధిపతి దెలీల వలలో పడిపోయాడు. భయంకరమైన మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మన బైబిల్లో చూడగలమండి. ఇదండి ఆ రోజు నేను ఇంకా చెప్పవలసిన కొన్ని మాటలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఏంటంటే ఏ వారం అండి? ఆదివారం. డేట్ ఎంత? 17. ఈ వారాల పేర్లు డేట్లు అవసరమా? ఖచ్చితంగా అవసరమే, అంతే కదా. వారం కావాలి మనకి, పలానా రోజు పలానా డేట్ అని తెలియాలి కదా. వారం అవసరమే, డేటు అవసరమే. కానీ ఇదే ఒక రోజులో మనిషి ఎన్నో చూస్తున్నాడు. ఈ రోజున ఏం చూస్తున్నాడు? దేవుడు సృష్టిని చేసేటప్పుడు మంచిది మంచిది మంచిది, ఒకటో రోజు, రెండో రోజు, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అన్నాడే తప్ప దేవుడు ఎక్కడా కూడా చెడు చేసినట్లుగా మనకి ఆది కాండంలో రాయబడలేదండి బైబిల్లో. కానీ మనిషి ఒకే రోజులో వారం చూస్తున్నాడు, తేదీ చూస్తున్నాడు. ఇవి అవసరమే. తర్వాత ఈరోజు తిదేటో చూస్తున్నారు. ఈరోజు తిదేదో నాకు తెలియదు, చూడాల తిది నాకు తెలియదు. నక్షత్రం చూస్తున్నారు, రాహుకాలం చూస్తున్నారు, మంచి గడియలు చూస్తున్నారు, వజ్యం చూస్తున్నారు, దుర్ముహూర్తం చూస్తున్నారు. ఒక్క రోజులో ఇన్ని చూస్తున్నాడండి మనిషి. దేవుడు ఏర్పాటు చేసిన మొదటి రోజు మంచిది అని ఆయన అంటే, ఇలాంటివి చూసి అసలు అడుగు బయట పెట్టాలంటే ఇవాళ మంచిదేనా కాదా, తిదేంటి, నక్షత్రం ఏంటి, ఎన్నో చూస్తున్నారండి చాలామంది మనుషులు. ఎవరు ఎదురు వస్తున్నారు? మంచి వాళ్ళేనా? భర్త ఉన్న ఆవిడ, భర్త లేని ఆవిడ, ఇదంతా గొడవ ఎందుకు? మా వాళ్ళు ఎదురెత్తిపోయా, మా ఆవిడని రమ్మందాం, లేకపోతే మా అబ్బాయిని రమ్మందాం, ఎదురు. ఇలాంటి సెంటిమెంట్లతో మనిషి బ్రతుకుతున్నాడండి భూమి మీద. ఈ అవసరం అంటారా దేవుని పిల్లలకి? దేవుడిని ఎరిగిన వారికి దేవుడు ఏమైనా చెప్పాడా? ఇలాంటివి ఎన్నో అబ్జర్వ్ చేశానండి నేను. ఎంతమందినో అబ్జర్వ్ చేశా. ఎన్ని చూసినా, వీళ్ళు ఎన్ని చేసినా ఎలా జరిగాయి అలాగే జరుగుతున్నాయి, జరుగుతాయి, అలాగే జరుగుతాయండి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచినప్పుడు వెలుగు మంచిదని దేవుడు చూశాడు. అంటే దేంటి? చీకటి కంటే వెలుగు మంచిది, చీకటి కంటే వెలుగు మంచిది. కానీ రాత్రి అవసరం లేదని కాదు ఇక్కడ. రాత్రి అవసరమేనా కదా కోటేశ్వర గారు? రాత్రి అవసరమేనా మనం జీవించడానికి భూమి మీద? అది ఇది నేను సందేహిస్తూ చెప్పొచ్చో చెప్పకూడదని కూడా నేను ఆలోచించాను. రాత్రి కూడా అవసరమే. ఏమండి, మనం కష్టపడతాం, వ్యక్తిగతంగా కష్టపడతాం, దేవుని కొరకు కష్టపడ, వాస్తవం చెబుతున్నా. అన్ని విషయాల్లో మనిషి కష్టపడతాడు. కష్టపడిన వ్యక్తికి విశ్రాంతి అవసరం. దేవుడే కష్టపడి విశ్రాంతి పొందినట్లుగా బైబిల్లో ఉంది. ఆ విశ్రాంతి ఎప్పుడు పొందగలడు? పగల కాలం ఎలాగుందనుకోండి, ఎవరు చేసే పనులు చేసుకుంటూనే ఉంటారు, కునుకు పట్టదేగా. రాత్రి కూడా మనిషికి అవసరమే. కానీ మనిషి మాత్రం రాత్రి మాత్రం అని మాత్రం కాదు. కానీ మనిషి మంచి చెడులను ఈ రోజున దేవుడు చేసిన చేతి పనిని తప్పుపట్టే స్థాయికి మనిషి ఎదిగిపోయాడు. ఎప్పుడైతే మంచి చెడులు తెలుగునిచ్చు వృక్షఫలం మనిషి ఆదాము గారు ఎప్పుడైతే భుజించాడో అప్పటి నుంచి మంచి చెడు మంచి చెడు మంచి చెడు విభజించే స్థాయికి మనిషి ఎదిగిపోయాడు. దేవుని చేతి పనినే తప్పుపట్టే స్థాయికి మనిషికి ఎదిగిపోయాడండి. అసలు మంచి ఏంటి చెడు ఏంటి? బైబిల్ ప్రకారంగా మంచి ఏంటి చెడు ఏంటంటే, దేవుడు చెయ్యొద్దన్న పని చేస్తే చెడండి, చెయ్యమన్న చేస్తేనే మంచి.
మనిషికి పౌర్ణం మంచిది. అమ్మో నిండు పౌర్ణం మంచి వెన్నెల. అమావాస్య చెడ్డది. పౌర్ణమి వెళ్ళిన 15 రోజులకి అమావాస్య వస్తుంది. అమావాస్య వెళ్ళిన 15 రోజులకి పౌర్ణమి వస్తుంది. ఇదంతా మనిషి మనుగడకు, మనిషి ఈ భూమి మీద జీవించటానికి, మనిషి మనుగడకు అవసరమైన దేవుడు పెట్టిన ఒక సిస్టమ్ అండి, ఒక సిస్టమ్. అంతేకాని వేరొకటి మాత్రం కాదు. సూర్యుడు వెలగాలి, భూమి తిరగాలి, గ్రహాలు కదలాలి, నక్షత్రాలు ప్రకాశించాలి, కాలాలు మారాలి, ఋతువులు రావాలి, వర్షాలు కురవాలి, భూమి పండాలి, దేవుని పిల్లలమైన మన కడుపులు నిండాలి. కష్టానికి విశ్రాంతి కావాలి, అదే రాత్రి సమయం అండి. కానీ కొంతమంది ఈ రాత్రి చీకటి సమయాన్ని కొందరు అనేకమైన దుష్కార్యాలకు దుష్క్రియలకు ఉపయోగించుకుంటున్నారు. అంతేకాని రాత్రి అనేది మంచిదే కాదని కాదు. మనిషి దేవునికి ఈరోజు దూరం అయిపోయాడు. మనిషి దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయిపోయాడు? మనిషికి ఎర్రి జ్ఞానం వల్ల దేవునికి దూరం అయిపోయాడు. జ్ఞానం లేక కాదు, వెర్రి జ్ఞానం వల్ల దేవునికి దూరం అయిపోయాడు. అన్నీ ఉండి దూరం అయిపోయాడా? ఏమీ లేక దూరం అయ్యాడా? దేవుడు బెకార్లాగా మనల్ని భూమి మీద తీసుకొచ్చాడండి. అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడండి దేవుడు. సృష్టికర్త, కన్న తండ్రి. మనకేం కావాలో అన్నీ ఆలోచించి 6 దినాల కష్టాన్ని త్యాగం చేసి అన్నీ ఇచ్చి భూమి మీదకి పంపించాడు. తొలిమానవుడైన ఆదాము గారిని నిర్మించినప్పుడు ఏ లోటు లేదు. చక్కని ఒక మంచి వాతావరణంలో ఆయన ఇచ్చాడండి. మంచి వాతావరణంలో ఆదాము గారిని ఉంచాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది పుట్టారండి? ఎంతమంది చనిపోయారండి? ఎంత ఆహారం పండిందండి భూమి? అసలు దేవుడి శక్తి ఏంటండి? దేవుడి శక్తి సామర్థ్యాలు చూడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది పుట్టి చనిపోయారు. వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని దేవుడు ఈ భూమిలో భద్రపరిచాడు. ఈ ప్రకృతిలో అన్ని వనరులు కూడా సమకూర్చాడు. భూమిలో ఎంత సారం పెట్టాడండి దేవుడు. భూమికి ఎంత సామర్థ్యం పెట్టాడు. నాకు ఇది లేదు అది లేదు అని అనుకునే పరిస్థితే లేకుండా దేవుడు అన్నీ కూడా ఇచ్చాడండి. మనిషికి అన్నీ ఇచ్చాడు. కానీ నేటి మనిషి తినడం, తాగడం, సుఖించడం, ఇంకా నాకేదో కావాలి, ఇంకా నాకేదో కావాలి. వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, ఎంజాయ్ చేయాలి అని ఏదో చింత, ఏదో లోటు మనిషి జీవితంలో. కన్న తండ్రి అయిన దేవుణ్ణి మనిషి అవమానిస్తున్నాడు. మనిషి తన కొరకు తాను ఆలోచించుకోవడం వలన తండ్రి అయిన దేవుణ్ణి అవమానిస్తున్నాడు. అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడు, నీవు చింతించటం వలన నీ ఎత్తు మూరడెక్కువ చేసుకోలేవు. చింతిస్తున్నావు. నువ్వు ఎన్ని గంతులు వేసినా, ఎంత చింత పొందినా ఏ మాత్రం నీకు అంత ఒడిదే. నువ్వు చింతించటం వలన దేవునికి దూరంగా ఉండి నువ్వేది కూడా సాధించలేవు, సంపాదించలేవు అన్నట్లుగా ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఇలా మానవుడు తన కొరకు తాను ఆలోచించుకొనుచు మార్గాలు వెతుకుచు ఉన్నప్పుడు, అలాగే ఆనాడు ఆదాము కూడా ఒక పొరపాటు చేశాడు. దేవుడు ఇచ్చిన మంచి వాతావరణాన్ని, మంచి స్థితిని పోగొట్టుకొని ఇంకా ఏదో తనకు తాను ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఏదో గొప్పగా బ్రతకాలనో, గొప్పవాడిని అయిపోవాలనో ఉన్న స్థితిని గమనించలేకపోయాడు. ఉన్న స్థితిని గమనించలేకపోయాడు కాబట్టే ఏదైనా వనరులలోంచి బయటికి గెంటి వేయబడ్డాడు. అందరూ కూడా ఆయన పతనం అయిపోవటానికి కారకుడయ్యాడు. ఆనాడు ఆదాము గారు చేసిన పొరపాటు వల్ల. తండ్రి, మనుషులందరికీ తండ్రి అండి దేవుడు. దేవుని వల్లనే పుట్టారు, దేవుని వల్లనే మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు, దేవుని వల్లనే బతకాలనే ఉద్దేశంతో వచ్చిన
ఆదాము గారి నుండి వచ్చిన వారమే మనమందరం ఆయన ద్వారానే వచ్చామండి. భార్య మాట విన్నాడు, పాపం వాత్సల్యంతో విన్నాడు, తండ్రి ఆజ్ఞను పెడచెట్లు పెట్టాడు, తనకు తానుగా ఆలోచించుకున్నాడు. ఏంటంటే తనకు తానుగా ఆలోచించుకున్నాడు, దేవుని ఆలోచన ప్రకారం కాకుండా గొప్పవాడు కావాలని సాతాను యొక్క ప్రేరేపణ. ఎటువంటి ప్రేరేపణతో సాతాన్ అనేది భూమి మీదకి దిగబడిందో, దురుద్దేశపూరితుడై ఉన్న ఆదాము పిల్లలమే మనమంతా. ఎక్కడికి పోతుందండి జీన్స్? ఎక్కడికి పోతుంది ఆ జీన్స్? ఆ జీన్స్ పోవాలంటే నూతన జన్మ. మనిషికి నూతన జన్మ, పరిపూర్ణమైన మారు మనసు. ఈ 2 లక్షణాలు మనకు వస్తే ఆ జీన్స్ పోద్దు. లేకపోతే లోకంలో వాళ్ళకి మళ్ళీ అలాంట ఇల్లేట అలా జబ్బది చెరిజబ్బొచ్చారు, పన్నుకులు ఆడతాడు, మనిషి చచ్చిపోతాడు. ఒక అద్భుతమైన వాతావరణంలో మనల్ని కన్న తండ్రి తల్లిదండ్రులు ఒకనాడు ఉన్నారు. అలాంటి వారి గర్భాల నుండి వచ్చిన వారమే మనము. మన గురించి మనం ఎలా బ్రతకాలి, ఎలాగా దేవుడి మీద భారం వేయటం మర్చిపోయాడు మనిషి. దేవుడే చూసుకుంటాడులే, మన ప్రయత్నం మనం చేద్దాం, దేవుడు ఉన్నాడు అనే స్థితి కోల్పోయాడు మనిషి. నేనే చెయ్యాలి ఇదంతా అన్నట్టుగా భారమంతా మీద వేసుకున్నట్లుగా మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మానవుడు పతనమై తన గురించి తాను దారులు వెతుకుచు అడ్డదారులు పోతున్నాడు. అడ్డదారులు వెంట పోతూ ఎటువంటి లోటు లేకుండా బ్రతకాలి. ఇచ్చిన జీవితం మంచిదే కదా, ఇంకా నీకేం కావాలి? బ్రతుకుతున్నాడండి మనిషి తనను గురించి తను ఆలోచన చుంచుకోవాలన్న ఈ భయంకరమైన సమయాన్ని ఒక అపవాది అవకాశంగా తీసుకుందండి. నా గురించి నేను ఆలోచించుకోవాలి. దేవుణ్ణి పక్కన పెట్టిన మనిషి ఈ ఆలోచనలు ఎప్పుడైతే మునిగిపోయాడో ఒక మంచి అవకాశంగా ఇది తీసుకుంది. ఒక భయంకరమైన రూపాన్ని మనుషుల మధ్యన ప్రవేశపెట్టిందండి. తన తప్పుడు మాటల చేత దేవుని మాటలు వినకుండా దేవుని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది, దేవుని కాపుదల్లో లేకుండా చేసింది ఒకనాడు. ఆనాడు దేవుని భద్రతలో ఉన్నవాన్ని మోసం చేసింది తప్పుడు మాటల చేత. దేవుని కాపుదల్లో లేకుండా, ఆయన ఆలోచనలో ఉండకుండా దేవునికి దూరంగా చేసి నరకానికి పంపుటకు వాడు చేసిన ప్రయోగాల్లో ఆనాడు సఫలీకృతుడయ్యాడు. ఎవరు సఫలీకృతులు ఎవడయ్యారండి? మనుషుల్ని అపవాది. మీరు చెప్తే నాకు అర్థమవుతుంది కనుక సఫలీకృతుడయ్యాడు. వాడు సఫలీకృతుడయ్యాడు మోసం చేయటంలో, దేవుని మార్గాన్ని మనిషిని తప్పించడంలో. ఆదాము గారు దేవుని పరీక్షలో విఫలుడైపోయాడు. వాడు సఫలీకృతుడయ్యాడు, ఆదాము గారు విఫలుడైపోయాడు. ప్రియులారా, ఆ ప్రతిదినం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదినం మనిషి త్రోవలో ఆటంకమై కూర్చుంది. ఇది ప్రతిదినం ఆటంకమేనండి. తండ్రి దృష్టిలో మనలందరినీ భ్రష్టులుగా మిగల్చడానికి అందులో నుండి ఈ మనుషులు, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక భయంకరమైన శక్తిని పుట్టించింది. భయంకరమైన శక్తిని మనుషుల మధ్యలో, మనుషుల ఆలోచనలోకి ప్రవేశింపజేసింది. ఇంకా పాడు చేయాలి, వీళ్ళని ఇంకా పాడు చేయాలి, ఇంకా నాశనం చేయాలని ఒక వ్యాపారస్తుడిని పుట్టించింది. దాని పేరే జ్యోతిష్యం. దానికి ఒక శాస్త్రం అండి. కళాశాలలు ఉన్నాయండి. మన ఊరి పక్కన ఒక గ్రౌండ్ కట్టారు, తెలుసా మీకు? తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని అక్కడ క్రికెట్ నేర్పిస్తున్నారు. అది ఒక కళ. ఏంటో పేరు తెచ్చుకొని బాగా ఆటలాడి డబ్బు సంపాదించి ప్రయోజకుడు కావాలి మా పిల్లవాడు, అంతే కదా. ఈ లోక సంబంధమైన దాంట్లో ఎదగాలి. మరి జ్యోతిష కళాశాలలు కూడా ఉన్నాయి. ప్రజలను మోసం చేయడానికి ఒక కళాశాలలు ఏర్పాటు చేసింది. దానికి ఒక శాస్త్రం. నేడు ఏమి జరుగుతుందో మనిషికి తెలియదని బైబిల్లో దేవుడు రాయించేశాడు. నేడు ఏమి జరుగుతుందో తెలియదని మనిషి
తెలియనప్పుడు ఎప్పుడో ఏదో జరగాలని దానికి ముందుగానే నీకు ఈ ప్రమాదం పొంచి ఉందని ఎవడన్నా అంటే దానికి ముందుగానే దాన్ని తప్పించుకోవడానికి ఎన్నో ప్రణాళికలు మనిషి సిద్ధం చేసుకుంటున్నాడు, చేపడుతున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు మనిషి ముందుగానే సిద్ధపడుతున్నాడు అంటే దేవుణ్ణి పక్కన పెట్టాడు, దేవుని వాక్యాన్ని పట్టం పెట్టాడు. నాకేదో ప్రమాదం జరగబోతుంది, నేను దేవుణ్ణి అనుకునే పని లేదు, నేను జ్యోతిష్యాన్ని నమ్ముకుంటాను, జ్యోతిష్యులు చెప్పిన మాటలను నమ్ముకుంటా అన్నట్లుగా మనిషి మనస్సును మార్చేసింది ప్రియులారా. ఇల్లు సరిగ్గా లేదు, ఇల్లు సరిగ్గా లేదంట. వాస్తు అండి, వాస్తు అనేది పెద్ద క్రమం ఉందండి. నేను చెప్తున్నాను ఏనండి, ఇల్లు ఒక క్రమంగా కట్టుకోవాలి. నీకున్న స్థలాన్ని బట్టి ఒక క్రమం అనేది ఉంది. ఏ కష్టం వచ్చినా అసలు వాస్తు సరిగ్గా లేదా, సరిగ్గా చూసుకున్నావా లేదా అంటారేంటి? నీకు ఇంట్లో కష్టం వచ్చిందా అయ్యా అంటే ఏం తప్పు చేసావో అలా దేవుడిని అడుగు, ప్రార్థన చెయ్యి అని మనిషి ఆలోచించాలి. ఆరోగ్యంలో తేడా వస్తే ఇల్లు సరిగ్గా ఉందా, వాస్తు ఎవరైనా తీసుకొని చూపిద్దామా? ఎవరైనా తీసుకొని చూపిస్తే బాగుంటుందేమో. ఏం చూపిస్తాం, వాడు ఏం చెప్తాడు, వాడికి ఏమేమి తెలుసు అని చెప్తాడు. దేవుణ్ణి అనుకోవయ్యా, దేవుణ్ణి అడగవయ్యా. లేకపోతే నీళ్ళు ఏమైనా పొరపాట్లు ఉన్నాయో, ఇలా ఉన్న దుష్టాలోచనలు ఉన్నాయో, పాపపు క్రియలు ఉన్నాయో, ఈ పాపం నీ మీదకి వచ్చిందేమో ఆలోచించాలిగా మనిషి. అబ్బే ఆలోచించడం లేదు. ఎన్నో కార్యక్రమాలు. నీ ప్రయాణం సరైన సమయంలో ప్రయాణం జరగాలి. ఆ ప్రయాణం సరైన సమయంలో జరిగితేనే సక్రంగా సాగుతుంది. లేకపోతే నీకు కష్టాలు వస్తాయి, నీకు నష్టాలు వస్తాయి. నీకు ఉద్యోగం రావాలన్నా, డబ్బులు రావాలన్నా, పదవి నిలుపుకోవాలన్నా, పదవి వ్యామోహం గల వాళ్ళు కొంతమంది జోషుల దగ్గరికి వెళ్తారండి. నేను గెలుస్తానా లేదా, నేను గెలుస్తానంటారా? ఆడికేం తెలుసు నీకు, ఆడికేం తెలుసు. ఏమంటే శిలక జోషులు చెప్పేవాడి దగ్గరికి ఒక తాగుబోతాడు వెళ్ళాడంట. తాగుబోతాడు వెళ్తే ఆడ చెప్పేస్తాడంట, వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు తీసుకున్నాడు, చెప్పేస్తాడు. పెద్ద రాయుడు పట్టుకున్నాడంట. ఈ రాయి నేను ఎత్తి మీద వేస్తానా కింద పడేస్తాను అన్నాడంట. చచ్చిపోయాడంటే గాడు. నెత్తి మీద వేస్తాడు, కింద పడేస్తాడు, కింద పడేస్తాడు, ఎత్తిగా పడేస్తాడు. అందరూ అది చేసే టక్కర్తనం అంటే అలా ఉంటుందండి. ఇది పేదవాళ్ళలో ఉంది, ఉన్నవాళ్ళలో కూడా ఉంది, జ్ఞానవంతుల్లో కూడా ఉంది. ఏంటిది? జాతకాలు పిచ్చి, జ్యోతిష్యం పిచ్చి. మనకు ఎవరికి లేదండి. ఏమంటే ఇటువంటి అన్నింటిలో కూడా తొక్కివారేసానండి. నాకు మట్టుకు నేను, నా కుటుంబ సభ్యుల సంగతి నేను చెప్పట్లా, ఇవన్నీ కూడా నేను తొక్కేశానండి. ఇవన్నీ ఒట్టిదాన్ని తేలిపోయిందండి. జ్యోతిష్యంపై మనిషి ఆధారపడటం ఎంతవరకు వాస్తవం చెప్పండి? సిగ్గుకరం కాదంటారా? సిగ్గుకరమేనండి. మా ఇల్లు బాగానే కట్టామండి. ఆగ్నేయం బాగా, స్థలమే అలా ఉంది, ఆగ్నేయం బాగా పెరిగిపోయింది. ఆగ్నేయం పెరిగిపోయింది. కోటేశ్వర గారు చెప్తున్నాడు, ఆయన గోడ కట్టేశాడు, చెడ్డ వేసాడు, అంతా పిలప్ చేసేసాడు. నేను గోడ కట్టలేకపోయినా, ఏమి చేయలేకపోయినా. ఏంటంటే అక్కడ కుదరట్లా. ఈ చివరినేమో సరిహద్దులో కట్టుకున్నాము, ఆ చివరికి వెళ్ళేప్పటికి అంత ఉంది, కరెక్ట్గా కనబడతలా. ఏంటంటే అప్పుడు ఒక అమాయకత్వం కట్టామా తెలియక, ఇల్లు మాత్రం బాగానే కట్టాం. అది మాత్రం కట్ చేసుకొని సరి చేసుకొని ఆతవాళ్ళని సంప్రదించి ఏదైనా సరి చేసుకోవాలి. కట్టలేకపోయాం. గోడ 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 ఇదొక భయంకరమైన అనుమానం, ఇదొక పెద్ద అనుమానం అండి. సరే బాగానే కట్టుకోవాలి, కరెక్టే, మనకున్న స్థలాన్ని బట్టి సక్రంగా కట్టుకోవాలి. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఉన్న దాంట్లో నిలబెట్టి కొనాల్సి కట్టేద్దాం ఇనివి కోటేశ్వర గారికి వెళ్ళి అనుకున్నాం. అంతలోకి ఒక ఆయన వచ్చి అన్నాడు, బావా ఇది నీ చివరికి వచ్చేటప్పటికి నీకు నుంచుంటా కూడా సంద ఉండదు, ఆ చివరికి వెళ్ళేపడికి అంత ఉంటుంది, ఇలా కడితే అసలు బాగోదు కూడా. ఆయన చెప్పింది కూడా వాస్తవే. దీనికి ఏంటో పరిష్కారం అంటే, బావా నువ్వు అటు ఈశాన్యం కలుపు, నేను ఇటు మీకు ఇది కలుపుతాను, నేను మాట్లాడతాను, మాట్లాడి కరెక్ట్గా చేసుకొని కట్టేసుకుంటే బాగుంటుంది అన్నాడు. కట్టాము, చక్క నీట్గా ఉందండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. చక్క ఈ చివరి నుంచి ఆ చివరికి గోడ పక్క ఇంటి పక్క అంటే సందు 3.5 అడుగులు 4 అడుగులు సందు వచ్చిందండి.
కానీ అప్పటికి ఇప్పటికీ అదే వాతావరణం ఇంట్లో. నేను చెప్పేది అదండి. నేను ఇటువంటి ఎన్నో అబ్జర్వ్ చేస్తుంటానండి. ఉన్నంతలో శుభ్రంగా కట్టుకోవాలి, కరెక్టేనండి. కానీ వాటి మీదే బేస్ చేసుకొని దీనివల్లే నాకు కీడు వచ్చింది, కీడు వల్లే నాకు నష్టం జరిగింది, దీనివల్లే నాకు ఎలా అయిపోతుంది అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదండి. దేవుడు ఉన్నాడు మనకి, దేవుని పైన ఆధారపడాలి, ఆయన నమ్ముకోవాలి, నీతిగా బ్రతకాలి, ప్రార్థన ద్వారా మన ఇబ్బందులు తెలియజేసుకోవాలి. అటువంటిప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడే. దేవుడిని కలిగిన నీవు వాస్తుల కోసం, జ్యోతిష్యుల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం తిరిగి సలహాలు అనేటం ఎంత మాత్రం అవసరం లేదండి. ఈ పిచ్చి చాలామంది కూడా, పేదవారు మొదలుకొని బాబాల వరకు ప్రపంచంలో అనేక మంది జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మనుషులందరికీ దేవునిపై నమ్మకం పోయింది. ఈ జ్యోతిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళ అవసరం కోసం, వాళ్ళు బ్రతకటం కోసం దానికి అవసరమైతే ప్రధానమంత్రులు కూడా జ్యోతిష్యుల మాటలు కన్నా పరిస్థితులు ఉన్నాయండి. వీళ్ళు పరిపాలన చేస్తున్నారండి, వాళ్ళని శాసిస్తున్నారంటే వీళ్ళ దగ్గర పరిపాలన. ఇది ప్రపంచమంతా ఉంది. దీనికి ఒక పాండిత్యం, కొన్ని కళాశాలలు, కొన్ని తరగతులు. కొంతమంది అయితే మేము దేవుని చేతే ప్రత్యేకింపబడ్డామని ప్రపంచాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారండి. ఈరోజు మనిషి తనకు తానుగా ఆలోచించటం వలన ఆలోచించుకోవటం ప్రారంభించాడు. ప్రతి దినపత్రికలోను, వారపత్రికల్లోనూ, ప్రతి మాసపత్రికలోనూ మనిషి ముందు చెప్పేది వారఫలం. ఈరోజు నీకు ఏం ఫలం వస్తుంది, సాయంత్రం వరకు నువ్వు బతుకుతావో లేదో నమ్మకం లేదో అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ ఫలం వస్తుంది, ఈ నెలలో ఏం జరుగుతుంది అనేది ఎంత వెరితనం అండి. ఇది అమాయకత్వం అవుతుందండి. అంతేకాదండి, ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ రంగు ధరించాలి, ఎటు వెళ్ళకూడదు, ఎటు వెళ్ళాలి. ఒక మనిషి బ్రతుకును మనిషి నిర్దేశించే స్థాయికి ఎదిగిపోయాడండి జోష్యం పేరు చెప్పుకుంటూ. ఇంకా మనిషిని ఆమస్కులోనే దేవుని వాక్యం లేకపోతే ఎవరు బయటపడలేరండి. దేవుని వాక్యం లేకపోతే ఎవరు కూడా ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడలేరు. మనిషిని ఆ ముసుగులోనే ఉంచాలి. గడియకు ఒక ఫలం అంట. గడియలు కూడా లెక్కిస్తూ గడప దాటకూడదని, ఈ గడిలో కాపురం చేయకూడదు అంటున్నారు. ముహూర్తాలు పెడుతున్నారండి. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ఏదో అంటాం కదా, ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తాలు పెట్టి దాని ప్రకారం చేస్తే అప్పుడు కొడతాడు ఒక మహానుభావుడు. దౌర్భాగ్యపు స్థితి అండి. జ్యోతిష్యుల మీద వీటి మీద ఆధారపడతాం దౌర్భాగ్యపు పరిస్థితి. మనం ముఖ్యంగా క్రైస్తవులు, మనకు అటువంటివి ఏమీ లేవు. ఉన్నవాళ్ళకి చేతనైతే చెప్తాం, వింటారు, లేకపోతే లేదు. మనిషికి అన్ని ఆలోచనలు లేచిన నుంచి సిమితం లేదు. ఎలా బ్రతకాలి, ఏం సంపాదించాలి, ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలి, ఇదే ఆలోచనలు మనిషి. వాళ్ళు కారు కొన్నారు, మనం ఇంకేం చేయాలి, వాళ్ళు కారు కొన్నారు. ఈ ఆలోచనలతోనే మనిషి సరిపోతుందండి జీవితం. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, పరలోకం అంటున్నారు, నరకం అంటున్నారు, వాళ్ళు పాప ఏదో చెబుతున్నారు, అసలు ఏంటిది అనే ఆలోచన లేదు. రాహుకాలం అని, చెడు కాలం అని, వజ్యం అని అంటున్నారండి. బైబిల్లో యెషయా గ్రంథంలో మంచి మాటలు ఉన్నాయండి. యెషయా గ్రంథం 45 ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 45. నేను యెహోవాను,
నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్థిరపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, సమాధానం రావాలన్నా కీడును కలగజేయవాడును నేనే. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలగజేస్తాను. చూసారు కదా దైవ గ్రంథంలో ఏం చెప్తున్నాడండి? నీకు కీడు రావాలన్నా, సమాధానం రావాలన్నా దేవుడు ఉండాలి. దేవుడు చిత్తం అయితేనే వస్తుంది. ఆపాలంటే ఆయనే, పంపించాలంటే ఆయనే. పద్దెనిమిదవ వచనం చూస్తున్నాండి. ఆకాశములకు సృష్టికర్త యెహోవా, యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారముగాను ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించాడు. మనందరం నివాసం చేయటానికి ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తుంటే ఎక్కడికో వెళ్ళి ఆలోచిస్తావా? యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశంలో మరుగైన చోటను నేను మాటలాడలేదు. నేనేదో మాయ మాటలు చెప్పట్లేదు. మరుగైన చోట నేను మాట్లాడలేదు. మాయ దేవతలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చెప్పినట్లుగా, వాళ్ళు మాట్లాడినట్లుగా నేను మాట్లాడటం లేదు. మాయా స్వరూపుడనైనట్లు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పటలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడు. న్యాయమైన సంగతులు చెప్పేవాడు ఎవరండి? దేవుడండి, మనుషులు కాదు. దేవుడండి. యథార్థమైన సంగతులను తెలియచేవాడునగు యెహోవాను నేనే. ఎంత టీవీగా, ఎంత ధైర్యంగా, ఎంత ఆదరణగా చెప్తున్నాడండి దేవుడు మాట్లాడిన మాటలండి. కాబట్టి నీవు అత్యధికముగా శకునములు చూచినను. 47వ అధ్యాయం అండి యెషయా గ్రంథం 47. అత్యధికముగా శకునములు చూచినను, అత్యధికమైన కర్ణ పిచాచ తంత్రములు నీవు ఆధారము చేసుకున్నను. టక్కు, టమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలు ఎన్ని చేసుకున్నా కానీ వాటి వల్ల ప్రయోజనము లేదు. చేసుకున్నను అపాయములు నీ మీదకి సంపూర్ణముగా ఏమంటండి? సంపూర్ణముగా వచ్చును. ఏంటన్నా ఆపుతి అంటండి? మనిషి దేని వలన ఆపగలడా? దేవుడు చెప్తున్నాడు, అపాయము నీ మీదకి సంపూర్ణముగా వచ్చును. ఎందుకు వచ్చును? ఎందుకు వచ్చునండి? చదవండి. ఎందుకు వచ్చును? కింద చదవండి. ఎందుకు వస్తున్నాయి? నీవు చెడుతనమును ఆధారం చేసుకున్నావు, దుర్మార్గతను ఆధారం చేసుకున్నావు, పాపములో జీవిస్తున్నావు. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా, నీతిని ఆధారం చేసుకోవాలా, న్యాయమును ఆధారం చేసుకోవాలా, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలా. కనుక చూద్దాం. అపాయము నీ మీదికి సంపూర్ణముగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడనని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా. ఇక్కడ నేనున్నానని ఎవరన్నారు తెలుసా మీకు? కాదండి. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసింది. ఆ జ్ఞానాన్ని బట్టి, విద్యను బట్టి నీకున్నాను, నేనున్నాను అన్నాడు. నాకేంటి? నా జ్ఞానం ఉంది, విద్య ఉంది, నీకు అనుకునేటట్లుగా మార్చేసింది. నీ జ్ఞానం నిన్ను మార్చేసిందండి. నీ జ్ఞానమే నిన్ను మార్చేసింది. ఏ జ్ఞానం అది? వెర్రి జ్ఞానం. దాన్ని బట్టి అతిశయపడుతున్నాడంట. నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసును. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దానిని
పోగొట్టుకున్న జలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము ఆకస్మికముగా నీ మీదకు వచ్చును. ఈ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన కర్ణ పిచాత తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూచుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరించవేమో, విస్తారమైన యోచనల వలన నీవు అలచి ఉన్నావు. విస్తారమైన యోచనలు అండి. మనిషి జీవితం అంతా ఆలోచనలు, విస్తారమైన ఆలోచనలు, రకరకాలైన ఆలోచనలు, ఒక్క దేవుని గురించిన ఆలోచన తప్ప. విస్తారమైన ఆలోచనలో మనిషి నలిగిపోతున్నాడండి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకొని మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. విస్తారమైన ఆలోచనలు ఏంటి? ఆ విస్తారమైన ఆలోచనలు పని దేవుని పట్ల ఆలోచనలా కాదు, దేవుని ఆలోచనలు తప్ప అన్ని ఆలోచనలే విస్తారమైన ఆలోచనలు అంటూ జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించరేమో. ఆలోచించు. రక్షించేవాడు దేవుడు ఒక్కడేనండి. రక్షించేవాడు దేవుడు ఒక్కడే. విస్తారమైన యోచనలు నీవు అలసి ఉన్నావు అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నువ్వు అలసిపోకూడదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే అలసిపోకూడదు. నువ్వు నెమ్మదిగా ఉండాలంటే అలసిపోకూడదు. నువ్వు అలసిపోతున్నావు. ఎందుకని అలసిపోతున్నావు? విస్తారమైన యోచనలు. వాళ్ళు షుగర్లు అంటున్నారు, బీపీలు అంటున్నారు. మనిషి శారీరక కష్టం కన్నా ఆలోచన ద్వారా చేసే కష్టం ద్వారా రోగాలు వస్తాయండి. ఆలోచన చేసే కష్టంతో ద్వారా రోగాలు కొని తెచ్చుకుంటున్నాడు. మనిషికి నెమ్మది లేదు, అంతా బిజీ. చాలామంది అంటారండి, మీ ముఖం చూస్తే ఏమండి, ఈ ముఖం చూస్తే ముసలితో ముఖంలాగా ఉంది, వయసు చూస్తే ఏంటంటే 25 అంటున్నారంట. వయసు చూస్తే 25 అంట ముసలు, ముఖం చూస్తే ముసలి ముఖం, వయసు చూస్తే చిన్నది. ఏంటండి ఎలా అయిపోయారని టెన్షన్ అండి. టెన్షన్ అండి. ఏంటా టెన్షన్? మా బాబాయ్ ఒకడు ఉన్నాడు, సురేష్ బాబాయ్. సచివాలయం జాబ్ వచ్చిందండి. ఏంట్రా బాబాయ్ ఏంటి అంటే, షుగర్ ఎంటర్ అయింది అన్నయ్య అన్నాడు. షుగర్ ఎంటర్ అయింది అన్నయ్య అన్నాడు. ఏంట్రా నీకు షుగర్ ఏంట్రా అంటే, ఉద్యోగం ఏం బాగలేదు, అంత ఒత్తిడి, టెన్షన్ అని చెప్తున్నాడు. నీకు షుగర్ ఏంట్రా అంటే, ఉద్యోగంలో చాలా ఒత్తిడి అనుభవిస్తున్నాను, టెన్షన్ పడుతున్నాను అన్నయ్య. ఈనాడు మనిషికి నెమ్మది లేదండి. కాబట్టి మనస్సును ఎలా ఉంచుకోవాలి? ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఎలా ఉంచుకోగలుగుతాం? ఒక్క దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే అది సాధ్యపడుతుంది. ఈరోజు మనలో చాలామంది ప్రశాంతత కోరుకుంటున్నారు, ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. దేవుణ్ణి తెలియకపోతే ఈ ప్రశాంతత కూడా ఉండదండి. ఎక్కడ ఉండదు, అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఈ జ్యోతిష్యులు ఉన్నారు చూడండి, ఈ జాతకాలు చెప్పేవాళ్ళు చూడండి, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడానికి నిన్ను అడ్డు పెట్టుకుంటున్నారు అంతే. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని నిన్ను అడ్డం పెట్టుకున్నారు, నీకు మాయ మాటలు చెప్తున్నారు, నువ్వు నమ్ముతున్నావు. నువ్వు నమ్మేటట్లుగా ఒక భయంకరమైన శక్తి నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఒక శక్తి నిన్ను ప్రేరేపిస్తుంది. అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని నువ్వు నమ్ముతున్నావు అంటే ఇది దేవుని ప్రేరేపణ కాదు. ఏ రోజు ఏం జరుగుతుందో ముందే చెప్తున్నారండి వీళ్ళు, ముందే చెప్పేస్తున్నారు ముందే. అందుకే ఒక మాసపత్రిక, వారపత్రిక రాగానే పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. బైబిల్ చదువుకోవచ్చుగా అంటే, బైబిలే మనకు అర్థం కాదు, మనకు అవసరం లేదు. ఏ క్షణంలో మనిషి ఊపిరి ఆగిపోతుందో మనిషికి తెలియదు. ఈ క్షణంలో ఊపిరి ఆగిపోయే సంగతి నీకు తెలియదు. ఈ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే తపన మాత్రం నీకు ఉన్నది. ఇది వెరితనం అయిపోతుందండి. మీరు నా పిల్లలై ఉండి, దేవుడు అంటున్నాడు, మీరు నా పిల్లలై ఉండి ఆలోచించగా, నన్ను గురించి ఆలోచించక, నా ఇష్ట ప్రకారం కాకుండా మీ ఇష్ట ప్రకారం మీరు బతుకుతున్నారు, పొండి, మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారని దేవుడు గద్దిస్తున్నాడండి. పిల్లలు, కీడు మీ మీదకు రాకుండా మంత్రాలు మంత్రించాలనుకున్న అది సాధ్యం కాదు. అందుకే ఇలా
తమ మార్గాలన్నీ నిజాలని అనుకున్న వారి కొరకు మంచి మాట కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. సామెతల గ్రంథం 20:24. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు. సంభవింపబోయేది ఏది కూడా మనిషికి తెలియదు. దేవుడు చెప్పినట్లుగా బ్రతికితే నీకు మంచి జరుగుద్ది, ఇష్టానుసారంగా బ్రతికితే నీకు చెడు జరుగుద్ది. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే నీ మొదటి అడుగు ఎప్పుడు ప్రారంభం కావాలో, ఎక్కడ ఆగిపోవాలో ఆ తండ్రికి తెలుసు. కన్న తండ్రికి, జీవాన్నిచ్చిన తండ్రికి, ఆత్మను మనలో పెట్టిన తండ్రికి తెలుసు. నీ చివరి శ్వాస ఎప్పుడు ఆయనకి తెలుసు. అది ఆయన వశం అండి, ఆయన వశం అంతే. మనిషికి ఏం జరగబోతుందో ఏదీ తెలియని మనిషి నేను. ఒకప్పుడండి నేను కూడా నా పరిస్థితులు బాగోనప్పుడు, దేవుణ్ణి ఎరగక ముందు నా పరిస్థితులు, నా జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నేను కూడా ఆలోచించాను. ఒక సిద్ధాంత దగ్గరికి వెళ్ళాను. సిద్ధాంత దగ్గరికి వెళ్తే ఆయన ఒక నీలపుర ఎండు మొగరం చేయించుకొని పెట్టుకోవయ్యా అని చెప్పానండి. 500-600 ఖరీదు అవుతుంది దాని ఖరీదు. పెట్టుకున్నానండి. సంవత్సరం చూశాను. ఏమీ మార్పు లేదండి, ఏమీ కనిపించలేదు. చూశాను. చివరికి ఇది అబద్ధం అని తెలుసుకుని ఆ ఉంగరాన్ని తీసి నా బలం కొద్ది ఇసిరి పారేశానండి. చేలో ఇసిరి పారవేశాను. తర్వాత దేవుని మహాభాగ్యం వల్ల, మహాకృప వల్ల, దేవుని కృపకు లోనయ్యాను. వాస్తవాన్ని గ్రహించాను. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఇటువంటి మూఢనమ్మకాల ఆచారాలన్నింటినీ కూడా విడిచిపెట్టేశానండి. పూర్తిగా నేను విడిచిపెట్టాను. అంతేకాకుండా నేను ఎందరిలో వాస్తులు వాళ్ళని చూశాను, సెంటిమెంటల్ ప్రకారంగా చేసుకున్న వాళ్ళని చూశాను, ఎన్నో శుభాలు సూచనలు చేసిన కార్యాలను చూశాను. నేను మనుషుల్లో ఎంతో మందిని పరిశోధన చేశాను. చాలామంది చాలా సెంటిమెంట్లు చేస్తున్నారు, గడియలు చూస్తున్నారు, వారాలు చూస్తున్నారు, బలాలు చూస్తున్నారు, మంచులు చూస్తున్నారు, ముహూర్తాలు చూస్తున్నారు. అటువంటి అందరిలో నేను చూశాను. అటువంటి వారందరిలో సిద్ధాంతాలు పాటించే వారిని అబ్జర్వ్ చేశాను. కానీ అన్నీ వట్టి బోటకాలని నేను మనస్ఫూర్తిగా వాటిని అన్నింటినీ కూడా విడిచివేశానండి. వాస్తు స్తంభంతో లోకపరమైన సిద్ధాంతాలు పాటించే వారిని అందరిలో చూశాను. అన్నీ చేసిన వారి కుటుంబాల్లో కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి. యవ్వనస్తులైన కుమారుళ్ళు పోగొట్టుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. రత్తయ్య గారు కొడుకు పోయాడండి. రత్తయ్య గారి కొడుకు ఒకప్పుడు పోయాడు, యవ్వనస్తుడు. రత్తయ్య గారు వాస్తు చూపించుకుంటాడా కదా? ఇంకా గొప్ప వాళ్ళు అంతవరకు బోళ్ళు నష్టాలు వచ్చినాయి. ఈ మధ్యన మన గ్రామంలో ఒక కుర్రవాడు చనిపోయాడు కదండి, చిత్తులాటలో అప్పులు చేసి చనిపోయాడా? వాస్తు దోషం కాదండి ఇవన్నీ. మన జీవిత విధానం, మన నడవడిక, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన క్రియలు ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. వీటిని మార్చుకోవడం అనేది జ్యోతిషులు కాదు, ఎవడొచ్చిన వీటిని తీసివేయలేడు. ఎంతమందిలో చూశానండి. బైబిల్ వాస్తవాన్ని గ్రహించాను, సంపూర్ణంగా విశ్వసించాను. దీన్ని బట్టి ధైర్యంగా తెచ్చుకున్నాను. నేను నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఇది నా అనుభవం అండి. అసాధ్యమైన కార్యాలు నా పక్షాన సుసాధ్యం చేసిన దేవుడండి. నమ్మకం నీకుందా? అందుకే సంభవింపబోనది నరులకు తెలియదు. గాలినే ఆపలేడు. ఇంకో వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7:8. కార్యారంభము కంటే మన భక్తి జీవితం కూడా అంతే. ప్రారంభంలో తక్కువగా ఉన్న ముగింపు మాత్రం చాలా బాగుండాలి, తృప్తికరంగా ఉండాలి దేవునికి. ప్రసంగి 8 చూడమ్మా. 8:7-8. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలా సంభవించును. తెలియజేసేవారు గాలిలే ఆపలేని గాలి. గాలిని విసరకుండా చేయడానికి అధికారం ఉందా? లేదు. మరణదినం కూడా నీకు తెలియదు. గాలినే ఆపలేడు, మరణదినం నీకు తెలియదు. ఎందుకయ్యా ఈ ప్రగల్భాలు?
ముందే చెప్పేస్తున్నారు, ముందు భవిష్యత్తు అంతా ముందే చెప్పేస్తున్నారు. ఇదంతా కూడా ఒత్తి అబద్ధం అండి. ఇది ఒక దుష్ట శక్తి కల్పించింది ఇక్కడ మనుషులందరినీ దేవుడికి దూరం చేయడానికి, దేవుడి ఆలోచనలో లేకుండా తనకు తానుగా ఆలోచించుకొని ఏదో గొప్పవాడిగా అయిపోవాలని, కీడుల నుంచి తప్పించబడాలని మనిషి చేసే ఆలోచనలకే ఆడు తోడయ్యాడు, సక్రంగా నడిపించేసుకుంటున్నాడు. కానీ మనిషికి కీడు కానీ మరణం కానీ ఎప్పుడు వస్తుంది తెలియదు. ప్రసంగి గ్రంథం 9:12, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులకు తెలియదు. మనిషి చాలండి, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులకు తెలియదు, మనుషులకు తెలియదు. మనిషి కాలమే మనిషికి తెలియదు అంటున్నాడు దేవుడు. అన్నీ నాకు తెలుసు అంటున్నాడు మనిషి. జరగబోయేది ఏది కూడా మనిషికి తెలియదని దైవ గ్రంథం తెలియజేస్తుందండి. దేవుడే రాయించాడు, రేపేమి సంభవింపబోనో నీకు తెలియదు. నీ బ్రతికే ఒట్టి గడ్డి పువ్వు లాంటిది, ఆవిరి వంటిది, ఎలా కనపడి అలా మాయమైపోద్ది. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులు ఉన్నాయండి, కొన్ని సంగతులు ఉన్నాయి. కొందరు మాత్రం భక్తులు జరగబో వాటిని ముందే చెప్పారు, జరగబో వాటిని ముందే చెప్పారు. వారు ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు? ఇప్పుడు మనము కూడా కొన్ని సంగతులను బైబిల్ బట్టి చెప్పగలం. ఇప్పుడు మనము కూడా కొన్ని సంగతులను, జరగబోయే వాటిని బైబిల్ని బట్టి, దేవుణ్ణి బట్టి మనం చెప్పగలం. అవన్నీ మనం చెప్పగలం. ఏదైనా సరే భక్తులు కొంతమంది చెప్పారు. అది ఎలా చెప్పారు, ఎలా చెప్పగలిగారు? అది మేము గొప్పతనం అని చెప్పుకోలేదు వాళ్ళు. ఇది మా గొప్పతనం కాదు, మాకు మేమే చెప్పేస్తామని చెప్పుకోలేదు. వాళ్ళు ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు, మనం చెప్పే సంగతులు ఏంటి, ఇవన్నీ కూడా ఇంకొక వారంలో నేను రెండో పాఠంలో చెప్పుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన మీరు రాయించిన లేఖనాల్లోంచి ఎన్నో అమూల్యమైన మాటలు తండ్రి. అయినా ఈ భూమి మీద మనుషుల్లో అనేకమైన తంత్రాలు కల్పించుకున్నారు. దేవాది దేవుడు అయిన, సృష్టికర్తవైన నీపై ఆనుకుంటకు కష్టంగా భావించి ఇష్టమైన మార్గాలు ఎంచుకుంటున్నారు తండ్రి. ఎంతోమంది నాయన మాయ మాటలు చెప్పి అనేక మందిని మోసగిస్తున్నారు. వీళ్ళు మోసపోతూ ఉన్నారు నాయన. వాస్తవాన్ని గ్రహించాలంటే నీ వాక్యమే తప్ప వేరొకటి మాకు లేదు తండ్రి. అది మేము తెలుసుకున్నాం, మేము నేర్చుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం నాయన. ఎంతోమంది నాయన ఈ జాతకాలని, భవిష్యత్తు చెప్పేవారి దగ్గరికి వెళ్ళటం అని, ఇటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైపోతున్నారే. కానీ తండ్రి, నీ కష్టాన్ని అనుభవిస్తున్నాము. కన్న తండ్రి అయిన దేవుడి దయ, ఆ సృష్టికర్త ఎవరు, ఆయన కష్టాన్ని నేను అనుభవిస్తున్నానని తెలుసుకోలేని స్థితిలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారి కొరకు నువ్వు రాయించిన మాటలు తండ్రి మేము ఇప్పటి వరకు మాట్లాడుకున్నావు నాయన. ఇటు మాటల వలన మమ్మల్ని మేము నాయన నీ జ్ఞానంతో నింపుకొని ఎటువంటి మోసకరమైన పరిస్థితుల్లోకి మేము వెళ్లకుండా ఉండాలని మాకు మీరు అందించారు తండ్రి. ఈ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని మేము నేర్చుకుంటూ అనేక మందికి నాయన ఈ విషయాలు చెప్పగలిగి నాయన అనేక మంది ఈ మాటలు వినటానికి కూడా వాళ్ళ మనసులు నాయన తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో ఎక్కడైనా ఏదైనా పొరపాటుగా మాట్లాడి క్షమించమని. దైవవాక్యం నాయన నీ మాటలు చెప్పాలంటే యోగ్యత, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, భయం ఉండాలి తండ్రి. ఎక్కడా కూడా పొరపాటు చెప్పకూడదనే ఆలోచనతో నాయన అడుగుతున్నాను తండ్రి. 1-2 సార్లు ఆలోచన చేసి, పరిశోధన చేసి నీ మాటలు చెప్పాలే కానీ ఇష్టానుసారంగా మాట్లాడి తప్పు చేయకూడదు. నువ్వు హెచ్చరించావు కనుక తండ్రి ఈ మాటలు నాయన, మరి ఈ మాటలను జ్ఞానం మేము అర్థం చేసుకుని వాటి ప్రకారంగా బ్రతికి మేమందరము పరలోకము చేరే భాగ్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మనములు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు తగిన సమయమందు సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు తగిన సమయమందు